అధికారంలోకి వచ్చాక దూకుడు మీద నిర్ణయాలు తీసుకుంటుంది రేవంత్ సర్కార్. ముఖ్యంగా గత ప్రభుత్వ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం చేస్తోంది. అనూహ్య నిర్ణయాలతో ప్రజల చూపును తమ వైపు మళ్లించుకుంటుంది. ముఖ్యంగా ఇటీవల కేబినెట్ సమావేశంలో రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్లో టీఏ స్థానంలో టీజీ వాడాలనుకోవడం, జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక సాంగ్గా ప్రకటించడం వంటి డెసిషన్లు బీఆర్ఎస్ లో అసహనం పెంచేవే. ఇక వీటికంటే ఎక్కువ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్న నిర్ణయం తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తామనడం. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తెలంగాణ తల్లి విగ్రహ రూపం జనానికి దగ్గరైంది. కేసీఆర్ సూచనల మేరకు నిర్మల్కు చెందిన వెంకటరమణాచారి ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఫస్ట్ టైం టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అయిన తెలంగాణ భవన్ లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు తల్లి ఉనికి ప్రశ్నిస్తూ రూపొందించిన ఈ విగ్రహాన్ని ఉద్యమ సమయంలో అందరూ ఓన్ చేసుకున్నారు. అయితే బంగారు కిరీటంతో ఓ చేతిలో బతుకమ్మ, మరో చేతిలో మొక్కజొన్న కంకితో ఉన్న ఈ విగ్రహంపై అప్పట్లోనూ కొన్ని విమర్శలు వచ్చాయి. కేసీఆర్ తన రాచరిక పోకడల చిహ్నంగా ఈ విగ్రహం రూపొందించుకున్నారని, తెలంగాణ పల్లె సంస్కృతిని ఈ విగ్రహం ప్రతిబింబించడం లేదని కూడా ఆరోపణలు వచ్చాయి అప్పట్లో. ముఖ్యంగా కవిత కోసమే బతుకమ్మను తెలంగాణ తల్లి చేతిలో ఉంచారని కూడా కొంతమంది విమర్శించారు. ఎవరన్నీ చెప్పినా పీక్ స్టేజ్ లో ఉన్న ఉద్యమ సమయంలో ఇవన్నీ జనం పెద్దగా పట్టించుకోలేదు. స్వరాష్ట్రం రావాలన్న కోరికతో అందరూ బలంగా కొట్లాడడంతో తెలంగాణ తల్లి విగ్రహ రూపమై విమర్శకు పక్కకు వెళ్లిపోయాయి. తెలంగాణ వచ్చినాక కూడా అదే రూపం కంటిన్యూ అయింది. ఇక తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఈ రూపాన్ని మారుస్తామని ఎప్పటి నుంచో చెబుతూ వస్తోంది. కేసీఆర్ ఆమోదించిన రూపం తెలంగాణ వాస్తవికతను ప్రతిబింబించడం లేదని ఆరోపించింది. బంగారు కిరీటం రాచరిక పోతడకు సూచిక అని విమర్శించింది. ఇక మొన్నటి ఎన్నికల టైంలోనూ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మారుస్తామని చెప్పారు. త్యాగానికి పోరాటానికి సూచికగా తెలంగాణ తల్లిని రూపొందిస్తామని కూడా చెప్పారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అలాంటి శాంపుల్ విగ్రహాన్ని కూడా రూపొందించింది. గాంధీ భవన్ లో మీడియాకి కూడా ఆ విగ్రహాన్ని చూయించింది. చేతిలో కర్ర, అభయ హస్తం, సిగ, చెవిదుద్దులు, నొసట బొట్టు, ముక్కు పుడక, మెడలో వెండి కడ్డితో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. తెలంగాణ తల్లి కష్టజీవి అని, ఊరి మహిళగా కనిపించాలని అప్పట్లో కాంగ్రెస్ అభిప్రాయపడింది. గతంలో కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ఈ విగ్రహాన్ని ఫైనల్ చేస్తారా, లేదంటే మరోసారి వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలను తీసుకుని కొత్త విగ్రహాన్ని రూపొందిస్తారా అని తెలియాల్సి ఉంది. 2 దశాబ్దాలుగా జనానికి సుపరిచితమైన తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మారుస్తామనడంతో ప్రస్తుతం అందరిలో అదే చర్చ జరుగుతుంది. కొత్త తెలంగాణ తల్లి ఎలా ఉండబోతుందన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. చూడాలి మరి. ఆల్రెడీ టీజీగా మారింది. తెలంగాణ తల్లి రూపం ఎలా ఉండబోతుందో.